హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. నాకు కులం లేదు, మతం లేదు, నాకు ప్రాంతం లేదు అని పదే పదే గత 10 సంవత్సరాల నుండి కూడా చెప్పుకొస్తున్న పవన్ కళ్యాణ్ గారు వివిధ సందర్భాలలో ఆయన ఏం మాట్లాడాడు, ఇప్పుడు సనాతన ధర్మం పేరుతో కాషాయ దుస్తులు ధరించి కాళ్ళకు చెప్పులు వేసుకుని ఇదే సనాతన ధర్మం అంటూ ఆయన మాట్లాడుతున్న మాటలు, గతంలో మాట్లాడిన మాటలు ఎక్కడైనా పొంతనున్నాయా? ఒక్కసారి ఈ వీడియో చూడండి మిత్రులారా. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నాకు మానవత్వమే నా మతం. అప్పట్లో పుట్టు ఐ యామ్ an unapologetic సనాతని హిందూ. ఇప్పుడు ముషరా ఐ యామ్ an unapologetic సనాతని హిందూ. జీవితంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నేను మానవత్వాన్ని, జాతీయతని గౌరవిస్తాను. కులాలను వేరు చేయను. మత్స్యకారులకి, షెడ్యూల్ ట్రైబ్స్ కి గొడవలు పెట్టను. కాపులకి, బీసీలకి గొడవ పెట్టను. తెలుగుదేశం పార్టీ లాగా వర్గీకరణ పేరు చెప్పి మాల కులస్తులకి, మాదిగ కులస్తులకి గొడవ పెట్టను. చంద్రబాబు నాయుడు గారి లాగా ముస్లింలని కేవలం ఓట్ బ్యాంక్ గా చూసి ముస్లింలకి వారిని మతం పేరు మీద చెప్పి వారికి అభివృద్ధి లేకుండా అలా పెట్టే వ్యక్తితో నేను భారతీయ జనతా పార్టీ లాగా చేయను. ఈ రోజు నేను కోరుకున్నాను భీమవరం నుంచి. చాలా బాధగా ఉంది మాట మాట్లాడడానికి. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. నిజంగా మనస్ఫూర్తిగా చాలా బాధతో చెప్తున్నాను ఈ మాట. గాజువాకలో నిలబడండి సార్, భీమవరంలో నిలబడండి సార్, రేపొద్దున చెప్తారు మీరు పిఠాపురంలో నిలబడండి సార్, అక్కడ నిలబడండి సార్. నేను అనుకో కులపరంగానే మాట్లాడదాం. ప్రతి కాపు గారికి నిజంగా వేస్తుంటే నేను భీమవరంలో ఓడిపోయాను కదా, నేను గాజువాకలో ఓడిపోయాను, 2 చోట్ల గెలిచేవాడిని. కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. ఎందుకంటే కాపులు చాలా నిర్ణయాత్మకమైన శక్తి. తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్ కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. చూశారుగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారంలోకి ఎలాగైనా రావాలి అనే ప్రయత్నంతో వివిధ సందర్భాలలో, ఒక సందర్భంలో నాకు కులం లేదు, ప్రాంతం లేదు, మతం లేదు అని చెప్పుకొచ్చి, మరో సందర్భంలో అయ్యా నేను కులాభిమానంతో అడుగుతున్నాను, నాకు ఓట్లేయండి అని అంటూ, మరో సందర్భంలో మా కులస్తులు ఓట్లేసినా కానీ నేను సీఎం అయిపోతాను అని మరో సందర్భంలో అంటూ, ఇప్పుడు సనాతన ధర్మం పేరుతో హిందువుని అని చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారు బాప్తిజం తీసుకున్న మాట వాస్తవమా కాదా? వాళ్ళ సతీమణి క్రిస్టియనా కాదా? ఇక్కడ వ్యక్తిగత అంశాల జోలికి నేను వెళ్ళట్లేదు. రాష్ట్ర ప్రజల విషయం కాబట్టి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కాబట్టి, ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇలా వివిధ సందర్భాలలో కులాల గురించి, మతాల గురించి ఆయన ప్రస్తావిస్తూ, ప్రస్తుతం సనాతన ధర్మం పేరుతో హిందూ మతాన్ని ప్రస్తావించుకుంటూ ఆయన కాషాయ దుస్తులు ధరించి ఆయన నిజంగా మనస్ఫూర్తిగా ఇలా ప్రవర్తిస్తున్నాడా, లేకపోతే గతంలో మాట్లాడిన మాటలు వాస్తవమా, లేకపోతే ఇప్పుడు సనాతన ధర్మం అంటూ ఆయన చేస్తున్న పని నిజమా? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. ఒక వ్యక్తి వివిధ రూపాలలో ఎలా మారుతూ ప్రజల్ని ఎలా ఏమార్చాడు, ఈ వ్యక్తి ప్రజల్లో ఏ విధంగా ప్రవర్తిస్తాడో, ఏ గాలికి ఆ సాపేయటం అంటారు, ఎక్కడ ఏ గాలి తోలితే అటువైపు ప్రయాణించటం అని అంటారు. పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా ఏ సందర్భానికి ఆ సందర్భం తగినట్లు మాట్లాడుతూ నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అంటూ ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు మీరు చూశారు, ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న తీరు మీరు చూస్తున్నారు, ఆయన వేషధారణ చూస్తున్నారు. సనాతన ధర్మం పేరుతో హిందూ మతం గురించి ఆయన ఎలా ప్రచారం చేశాడో, ఎలా ఇప్పుడు మాట్లాడుతున్నారో అవన్నీ కూడా చూస్తున్నారు. ఒక వ్యక్తి వివిధ రూపాలలో, వివిధ ప్రాంతాలలో తనకు నచ్చినట్టు ప్రజలను ఉద్దేశించి ఈ విధంగా ప్రవర్తించటం సమంజసమేనా? జనసేన నాయకులు, కార్యకర్తలు ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రజలు మీ కామెంట్ల రూపంలో నిజాలను ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం మీరు తెలియజేయండి అని ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను.